ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువు త్వరలో సరికొత్త అందాలతో మెరవనుంది. చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బైరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుందరీకరణ భూమి పూజ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాప్రా ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కాప్రా చెరువు అభివృద్ధికి ప్రత్యేకంగా 35 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు. చెరువు పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు వాకింగ్ ట్రాక్లు, పార్కులు, ఆధునిక లైటింగ్, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే ఈ పనులు పూర్తయిన తర్వాత కాప్రా చెరువు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, స్థానికులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, పన్నాల దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అత్యంత సింపుల్గా, సాధారణమైనటువంటి వ్యక్తిగా, ఎంతో కలుపుకోలుగా, ఇంతకుముందు వారు చెప్పినట్లు ఓ పాజిటివ్ దృక్పథం ఉండి టీం వర్క్ చేసి మనందరం ముందుకు పోవాలనే పద్ధతిలో ఎటువంటి భేషజాలు లేకుండా సహనంతో వివరించే ఒక మంచి వ్యక్తి నాకు కనబడ్డాడు. అదే మీ నాయకుడు మన శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సెక్యూరిటీ వద్దు, నేను సాధారణ మనిషిగా ఉంటానని చెప్పి బైక్ అయితే బైకు, కార్ అయితే కారు, నడుచుకుంటే నడక. కాప్రా లేక్ చాలా ఇంపార్టెంట్ లేక్ అని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగనే నల్ల చెరువు ఉప్పలు, అట్లా హెచ్ఎంటి చెరువు ఏదైతే హెచ్ఎంటి చెరువు ఉంది అది, అలాగనే రామంతపూర్ పెద్ద చెరువు, ఈ 4 కూడా సుమారు 150 కోట్లు, అంటే 120, 130 నుంచి 150 కోట్ల దాకా ఈ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లే పోతే ఇంకా 2 చెరువులు బాకినాయి. ఒకటేమో పటేల్కుంట చెరువు అని నాచారంలో ఉంది, అలాగనే ఇంకొకటి రామంతపూర్ చిన్న చెరువు. ఈ 2 కూడా తీసుకొస్తే మన కాన్స్టిట్యున్సీల చెరువులు అన్నీ అయిపోతాయి. నేనేమనుకుంటున్నా, ఇంకొక నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఈ 4 చెరువులు అయితే దాని తర్వాత అది కూడా స్టార్ట్ చేసి చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 2.5 ఏళ్లలో నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి ఆఫీస్ తిరగడం జరిగింది. ఇది అది కాదు, ఏ సంబంధించింది మన కాన్స్టిట్యున్సీ సంబంధించిన ప్రతి ఆఫీస్ పోవడం. ముఖ్యంగా దాంట్లో మెయిన్గా వాటర్ వర్క్స్ ఉన్నది. మేజర్గా వాటర్ వర్క్స్ ప్రాబ్లంలో రెగ్యులర్ పోతా ఉంటే అక్కడ ఎండి గారు చెప్తా ఉంటే నీకు కూడా శాలరీ ఇవ్వాలంటుండే. అంతకన్నా తిరిగినాను నేను ఆఫీసులలో. అలాగనే జిహెచ్ఎంసీ కానీ కర్ణన్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు లాస్ట్ జిహెచ్ఎంసీ బైఫర్కేట్ అవుతున్నప్పుడు దగ్గర సుమారు 150 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. మేము కూడా సర్ప్రైజ్ అయినాం. సార్ మేము పోయి ఏది అడిగితే అది వేం నరేందర్ రెడ్డి సార్ మా పోయి కలవడం జరిగింది. ఆయన బోర్డు మెంబర్ ఉండే కాంగ్రెస్ పార్టీలో, నేను కూడా 14లో ఓడిపోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీకి పోయి ఇక్కడ ఎమ్మెల్యే అయినా. కాబట్టి అక్కడ అందరూ కూడా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మా అన్నతోటి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ అయినా, నేను పార్టీ ఎందుకు మారలేదంటే మనం ఒక రెస్పెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో మీ పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉంటే కేసీఆర్ గారితో ఉంటూ ఈరోజు ఇన్ని నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పని చేయాలి, పని ముఖ్యం, పార్టీలు తర్వాత ఇవన్నీ కూడా తర్వాత. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేస్తున్నాడంటే పార్టీలు గీటీలు ఏం చేస్తున్నారు, మనకి ఎలక్షన్లు అప్పుడు పార్టీలు అంటున్నాడు, ఫస్ట్ డెవలప్మెంట్ అంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరినీ కూడా దగ్గర కూడా పోయి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు గ్రేవ్ యార్డ్స్ అనేటి లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చి 10-12 ఇయర్స్ నుంచి ఎవ్వరు పట్టించుకోలేదు.
నేను ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా తిరిగి, అదే ఎస్సీ గ్రేవ్ యార్డ్ ఉంటాయి, అన్ని కులాల గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. సుమారు 50 పైన గ్రేవ్ యార్డ్లు ఉన్నాయి. ముస్లిమ్స్ కానీ ఇట్లాంటి అన్ని, క్రిస్టియన్స్ కానీ అన్నీ కూడా. ఇవన్నిటికి కూడా సుమారు 70-80 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అన్ని ప్రతి గ్రేవ్ యార్డ్ కూడా మోడర్న్ గ్రేవ్ యార్డ్ అవుతుంది. అందరూ మల్లాపూర్ ఎలిఫెంట్ బ్రిడ్జ్ అనే గ్రేవ్ యార్డ్ ఉంది, ఆడికి పోదామని అందరూ కూడా అనుకుంటున్నారు. అక్కడ కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్ని మంచిగా చేపిస్తా ఉన్నాను నేను తిరిగి కూడా. గ్రేవ్ యార్డ్స్కు ప్రాబ్లం లేదు. అలాగనే డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, అలాగనే ముఖ్యంగా స్కూల్స్, ఇట్లాంటి అన్ని ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతూ ఉంది. హాస్పిటల్ సంబంధించింది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏదంటే 100 బెడ్ హాస్పిటల్ ఏదైతే లాస్ట్ టైం హరీష్ రావు గారు ఆ రోజు గవర్నమెంట్ నాకు టికెట్ రాగానే ఫస్ట్ ఏం చేసిందంటే 100 బెడ్ హాస్పిటల్ జియో తీసిచ్చింది. కేసీఆర్ గారు దాన్ని పోయి కలవగానే, సార్ నాకు ఇట్లా 100 బెడ్ అవసరం ఉంటే డెఫినెట్గా నీకు అవసరం జియో అని, నేను ఇంటికి వచ్చే లోపల జియో కూడా వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా ఉండే అంటే అంత ఫాస్ట్గా పనిచేసిన వాళ్ళు. దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అని చిన్న అన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ పోయినాయి. మొన్ననే మన దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ గారు కలిసి మొన్ననే ఫౌండేషన్ అంటే తన ల్యాండ్ చేపిస్తే ఫౌండేషన్ వేసినాం. దానికి సుమారు 50 కోట్ల రూపాయలు దాన్ని కూడా రావడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన ఏరియాలే కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఆలోచన పెట్టుకొని 100 బెడ్ హాస్పిటల్ తెస్తే వాళ్ళందరూ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు మరీ గరీబులు ఉండి 25-30 వేలకు ఇక్కడ పనిచేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టమవుతుందని దగ్గర హాస్పిటల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ కూడా తేవడం జరిగింది. ఎవరైతే ఎంబీబీఎస్ ర్యాంక్ వస్తుందో, బీడీఎస్ ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నాను నేను. ఇయర్స్ బిఫోర్ ఏదైతే ప్రామిసులు చేసినామో కనీసం 80% అన్ని క్లియర్ చేసిన, ఇంకా 20% కూడా ఈ 5-6 నెలల్లో వచ్చేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా అందరినీ సీఎం గారు కానీ అందరినీ కలుస్తాను, అందరినీ కలిసి మనకు కావాల్సిన ఫండ్స్ తీసుకొని వస్తాను. నేను పార్టీలు ఇవన్నీ ఎలక్షన్లప్పుడు మనం చూసుకుందాం. ఎవరు వచ్చినా కూడా నేను అడుగుతున్నాను, బీజేపీలో వస్తే వాళ్ళు కూడా దేంటి ఫండ్స్, కాంగ్రెస్లో ఉంటే వాళ్ళు కూడా ఫండ్స్ తెమ్మని చెప్తా ఉన్నాను. ఎవరైనా ఫండ్స్ తెస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకోమంటున్నా. నేను ఎమ్మెల్యే నా తర్వాత సంగతి, మీరు డెవలప్మెంట్ చేయడానికి మీరు ముంగట్టు వస్తే మీరు డెఫినెట్గా మీరు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అట్లా ప్రతి ఒక్క పని చేసుకుంటా, ఎవరికి ఇంత ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా హాస్పిటల్లో నేను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఒక స్లోగన్ తీసుకున్నాను, జిందా దిలీస్ మంది ఎట్లా పనిచేస్తుందని అట్లా పనిచేస్తుందని చెప్పాను. Please like, share and subscribe.